తగిన చెవి, గ్రహించు మనసు మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అతి త్వరలో రానైన నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని నామన పరమ తండ్రి, ఆమేన్. ఇంకే ఒక్కరు అటు ఇటు తిరగకండి. ఇంకే ఒక్కరు సెల్ ఫోన్స్ ఒకవేళ సౌండ్ ఆన్లో ఉంటే తగ్గించుకోండి. అందరూ వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. కొన్ని తోకలు వంకరగా ఉంటాయి, వాటిని సరి చేయలేం మనం. ఇంకా మనం ఏం చేయలేం, వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. పరలోకము నుండి చూస్తున్న దేవుడు, అంచేసావా? పరలోకము నుండి చూస్తున్న దేవుడు, పరలోకము నుండి చూస్తున్న దేవుడు ఆయన ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏం ఆశ అంటే, నన్ను సంతోషపరిచేవారు ఎవరు? ఏంటండి? నన్ను సంతోషపరిచేవారు ఎవరు? నన్ను సంతోషపరిచేవారు ఎవరా అని పరలోకము నుండి చూస్తున్న దేవుని కన్నులు ప్రపంచమంతా సంచరిస్తున్నాయి. ప్రపంచమంతా సంచరిస్తుంటే మరి ప్రభువును సంతోషపెట్టేవారు ఎవరా అని ఆయన వెతుకుతున్నాడు. ప్రభువును సంతోషపెట్టడం అంటే ఏంటి అన్న ప్రశ్న ఒకవేళ మీకు కలిగితే, ఒకవేళ దేవుడు చెప్తున్నాడు, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించి తిని అని భక్తుడైన దావీదు కీర్తనకారుడుగా కీర్తనలో కీర్తన రాస్తాడు. దేవుని మందిరమునకు వెళ్ళుట జనులు నాతో అనినప్పుడు, నేను వెళ్తున్నాము దేవుని మందిరం కానీ జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిందని అన్నాడు దావీదు. అంటే దావీదు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు? సామ్రాజ్యంలో, రాజ్యాంగంలో ఉన్నటువంటి తన చుట్టూ ఉన్న జనులు దేవుని సన్నిధికి వెళ్తున్నామని అనినప్పుడు తను సంతోషించాడు. మరొక చోట ఒక భక్తుడు ఇలా అంటాడు, నా ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్నిట్లో వర్ధిల్లుతూ ఉంటే నేను ఎంతో సంతోషిస్తున్నాను అంటాడు. అన్నిటిలో వర్ధిల్లుతున్నావు, అలాగే ఆత్మలో కూడా వర్ధిల్లుతున్నావు, నేను ఎంతో సంతోషిస్తున్నాను అంటాడు. అంటే దేవాది దేవుడు పరలోకం నుండి మనల్ని చూసినప్పుడు ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే, ఆయన సన్నిధికి తండోపతండాలుగా జనం వస్తున్నప్పుడు అది చూసి సంతోషిస్తాడు. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తున్నప్పుడు చూసి సంతోషిస్తాడు. దేవుని సన్నిధిలో క్రమముగా భయభక్తులతో కూర్చొని ఆయన మాట కొరకు వేగిరపడుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున బాప్తీసం తీసుకోవడానికి ఒక వ్యక్తి సిద్ధపడి రక్షణ పొందుకొని ఆ రక్షణను కాపాడుకునే ప్రక్రియలో కాపాడుకుంటూ తను జీవిస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని చూసి సంతోషిస్తాడు. రక్షణ పొందుకున్న వ్యక్తి రక్షణలో చల్లారిపోతున్న సమయంలో, అభిషేకం పొందుకున్న వ్యక్తి అభిషేకం చల్లారిపోతున్న సమయంలో, పాడైపోతున్న ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి ఎలాగైనా తీసుకొని రావాలి, దేవునిలో ఎలాగైనా నిలబెట్టాలని ఒక వ్యక్తి ఎలాగైతే ఒక వ్యక్తిని మరలా తిరిగి దేవునిలోకి నడిపించాలి. వాడు పాడైపోవటం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు ఆ బిడ్డ ఆత్మలో అభిషేకింపబడింది, ఆ బిడ్డ మరలా అభిషేకాన్ని కోల్పోవటం నాకు ఇష్టం లేదని ఒక వ్యక్తి ఎలాగైతే పట్టించుకోకుండా ఉండకుండా తగిన కష్టము, తగిన శ్రమ, తగిన సమయము తీసుకొని జారిపోతున్న వ్యక్తిని, పడిపోతున్న వ్యక్తిని, అభిషేకాన్ని కోల్పోతున్న వ్యక్తిని తిరిగి మరలా ఆయన సన్నిధికి చేర్చే విషయంలో ఎవరైతే ఉంటారో అట్టి వారిని చూసి ప్రభు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అయితే ఒక ప్రశ్న అండి, మీలో ఎంతమందిని చూచి ప్రభు సంతోషిస్తున్నాడు? ఒక ప్రశ్న వేసుకోండి. నన్ను చూచి నా ప్రభు సంతోషిస్తున్నాడా? నా బిహేవియర్ చూచి నా ప్రభు సంతోషిస్తున్నాడా? నా క్రియలను చూచి నా ప్రభు సంతోషిస్తున్నాడా? నా స్వభావాన్ని చూచి నా ప్రభు సంతోషిస్తున్నాడా? నా ప్రభువుని నేను సంతోషపెట్టాలంటే 10 లక్షలు ఇస్తే సరిపోద్దా? లేదు లేదు. దానికన్నా ఉత్తమమైనది ఏంటి? దేవుని సన్నిధికి క్రమముగా రావటం. నా ప్రభువుని నేను సంతోషపెట్టాలంటే
దేవుని మందిరమే కట్టించేస్తే సరిపోద్దా? దానికంటే ప్రాముఖ్యమైనది నీవే దేవుని ఆలయంగా మారటానికి నీవు ప్రతిదినము ప్రయాసపడుతూ ఉండటే ఆయన సంతోషిస్తాడు. బైబిల్ గ్రంథంలో గమనిస్తే దేవుని మందిరాన్ని కట్టించాడు ఒక రాజు కుమారుడు 7 సంవత్సరాలు. కానీ ఆ వ్యక్తి ఏమైపోయాడు? తర్వాత 1000 మంది స్త్రీలను వివాహం చేసుకొని పాడైపోయాడు. మందిరమును కట్టించినప్పుడు సంతోషించిన ఆ దేవుడు, నీకేం కావాలని అడిగినప్పుడు, నాకు జ్ఞానం కావాలని అడిగినప్పుడు సంతోషించిన ఆ దేవుడు, తిరిగి మందిరము కట్టించిన తర్వాత తన దేవుని కృపను పోగొట్టుకునే విషయంలో జారిపోయినప్పుడు ఆ వ్యక్తిని చూచి దేవుడు సంతోషించలేదు. ఆ వ్యక్తి సొలొమోను రాజు. సొలొమోను రాజు అనగా అర్థం సమాధానం. చివరికి తన జీవితంలోనే సమాధానాన్ని కోల్పోయాడు పాపంలో పడిపోయినప్పుడు. నేను ఇంకా ప్రసంగానికి వెళ్ళలేదండి. నేను ఈ మాట చెప్పి నేను సందేశానికి వెళ్తాను. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రతి విశ్వాసి నా ప్రభువుని నేను సంతోషపెట్టడానికి రావాలి. దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి విశ్వాసి నా దేవుని నేను సంతోషపెట్టే స్థితిలో సక్రమంగా నేను ఉండాలి. దేవుని సన్నిధి నుండి తిరిగి వెళ్ళేటప్పుడు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఎవరైనా నా దేవుని నేను సంతోషపెట్టే పనిలో ఈ వారం అంతా ఉండాలి. ఈ ఆదివారం మీరు వచ్చారండి, మరలా తిరిగి ఎప్పుడు వస్తారు? అందరూ ఆదివారం. ఈ వారం అంతా ఈరోజు మీరు ఇక్కడ నింపుకొని వాక్యాన్ని మీరు వెళ్తారు కదండి, మరలా వచ్చే వారం వరకు దేవుని సంతోషపెట్టే ప్రక్రియలో మీరు ఓడిపోకూడదు. మనుషులను సంతోషపెట్టచ్చు, మైమర్పించే మాటలు చెప్పి మనుషులను సంతోషపెట్టచ్చు, వాళ్ళకి నచ్చిన వస్త్రపు కలరు తెలుసుకొని వేసుకొని మనుషులను సంతోషపెట్టచ్చు, వాళ్ళకి నచ్చినవేంటో తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటూ. కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలంటే కొంత కష్టపడాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిటిని ఏమన్నా అలవర్చుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే సాక్రిఫైస్ అనేది నీ లైఫ్లో ఉండాలి, త్యాగం. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే తీర్మానాలతో నీ జీవితం సాగాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే నిర్ణయాలతో ముందుకెళ్ళాలి. మామూలు విషయం కాదండి దేవుని సంతోషపెట్టడం అంటే. ఇక్కడ ఆరాధన అద్భుతంగా చేసి బయటికి వెళ్ళి లోకానుసారంగా జీవిస్తే సంతోషపడ్డాడు. నాలాగా సూటు కూట వేసుకొని మౌతు పట్టుకొని పెద్దగా అరుస్తూ దేవుని వాక్యం అద్భుతంగా చెప్పచ్చు. బయటికి వెళ్ళి నేను కూడా లోకంలో కలిసిపోతే చెప్పండి దేవుడు సంతోషపడ్డావు. ఇక్కడ చక్కగా వాక్యం వింటూ దేవుని శ్రద్ధతో నువ్వు జీవిస్తూ మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో అతిక్రమంలో అపవిత్రతలో నువ్వు కలిసిపోతే దేవుడు అది చూసి సంతోషపడ్డాడు. మన మొదటి స్థానం, మన మొదటి ప్రాధాన్యత, మన మొదటి అలవాటు, మన మొదటి జీవితం మొట్టమొదటిగా మన దేవునికి ఇచ్చే విషయంలో మనం ముందు ఉండాలి. అలా ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళు ఫస్ట్ దేవుణ్ణి సంతోషపెడతారు, దేవుని సంతోషపెడతారు. ప్రశ్న, మీలో ఎంతమంది దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నారు? ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు దేవుని సంతోషపెట్టలేదనే అర్థం. దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో నువ్వు ముందుకు సాగుతూ ఉంటే నీ కళ్ళ ముందు లోకం ఉంటుందండి. దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో నువ్వు ముందుకు సాగుతూ ఉంటే నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళు నిన్ను పరిశీలిస్తారు, నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళు నిన్ను చూస్తారు, నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళు నిన్ను గమనిస్తారు. ఓ మాట చెప్పన్నా, ఓ తాగుబోతాడు నిత్యం మందు సెంటర్కి వెళ్తా ఉంటే వాడిని ఎవడో పెద్దగా పట్టించుకోడు. ఓ సినిమా పిచ్చోడు నిత్యం సినిమాకి వెళ్తా ఉంటే వాడిని ఎవడో పట్టించుకోడు. ఓ గయ్యాలి భార్య తన భర్తను నిత్యం తిడుతూ ఉంటే ఆమెను ఎవరు పట్టించుకోరు. ఓ గడుసుతో ఉన్నటువంటి భార్య ఇష్టప్రకారంగా ఇంట్లో ఉన్న వాళ్ళని అరుస్తూ ఉంటే ఆమెను కూడా ఎవరు పట్టించుకోరు. అయితే ఎవరు పట్టించుకుంటారు తెలుసా? లోకంలో ఉన్న నిన్ను నన్ను ప్రత్యేకపరిచి ప్రభువుని యేసయ్య లోకంలో నుండి నిన్ను నన్ను వేరు చేసి తన సన్నిధిలోకి నిన్ను తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి దినము చక్కగా బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తూ ఉన్న మనల్ని నిజంగా ఎవరు పట్టించుకుంటారు చెప్పనా? లోకం. లోకం నిన్ను చూస్తుంది, లోకం నిన్ను గమనిస్తుంది, లోకం నిన్ను అబ్జర్వ్ చేస్తుంది, లోకం నీ మీద నేరారోపణ చేయాలని చూస్తుంది. ఎప్పుడు దొరుకుతావా చూద్దాం. గత పోటుగాళ్ళ బైబిల్ పట్టుకొని మందిరానికి బయలుదేరావుగా, నీ జీవితం ఒకప్పుడు ఎలాంటిదో నాకు తెలీదా? ఇప్పుడు మందిరానికి బయలుదేరావుగా అని లోకం చూస్తుంది.
అందుకే యేసుక్రీస్తు వారు ఒక చోట ఏమన్నారండి, మీరు లోకమునకు, చెప్పండి చెప్పండి, నోరు తెరవాలి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఫస్ట్. తర్వాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు దీపస్తంభమై ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, మీరు లోకమునకు పుస్తకమై ఉన్నారు, పత్రికలై ఉన్నారు అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇంకో మాట చెప్పనా నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు లోకములకు నక్షత్రాల వలె ఉన్నారని దానియేలు గ్రంథంలో దానియేలు రాస్తాడు. మీరు లోకమునకు నక్షత్రాలు ఉన్నారు. క్రైస్తవులు సామాన్యులు కాదండి, క్రైస్తవులు సామాన్యమైన వాళ్ళు కాదు. ఒక సేవకుడు ఇలా అన్నాడు, నిద్రపోతున్న సింహాలను లేపకండి, నిద్రపోతున్న సింహాన్ని లేపితే సింహం ముందు ఎవరు నిలవలేరు. క్రైస్తవ జనాంగం నిద్రపోతున్న సింహపు పిల్లలు. భూ జంతువులన్నింటిలో మృగరాజు ఏది చెప్పాలి పెద్దగా, మృగరాజు ఏది? సింహం. మనం ఆరాధించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యూదా గోత్రపు కొదమ సింహం. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా యూదా గోత్రపు కొదమ సింహము పిల్లలం. పట్టరా తప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సింహం ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది. సింహ పిల్లలమైనటువంటి మనం కూడా, కొదమ సింహ పిల్లలమైన యేసుక్రీస్తు వారి పిల్లలమైన మనం కూడా ధైర్యంగా ఉండాలి. ఒక ప్రశ్న వేస్తానండి, ధైర్యం కనపడిద్దా కనపడదా? ఏంటి కనపడదా? ధైర్యం కనిపిస్తుంది. నీ కళ్ళల్లోనే ధైర్యం కనిపిస్తుంది. నీ కోపం కళ్ళల్లో కనిపిస్తున్నట్టే, నీ ద్వేషము కళ్ళల్లో ముఖంలో కనిపిస్తున్నట్టే ధైర్యం కూడా నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ప్రతి విశ్వాసికి ఉండవలసింది. నేను గత ఆదివారం కూడా చెప్పాను, గత ఆదివారం నమ్మకం గురించి మాట్లాడాను. గత ఆదివారం సాయంత్రము యాకోబన్న ఇంటి దగ్గర ధైర్యం గురించి మాట్లాడాను. ఏం వర్తమానం చెప్పాలి ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు గత రాత్రి నాకు ఇచ్చిన వర్తమానాన్ని ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాను. వినగలిగిన చెవి కలిగిన వారు గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. నిరాశక్తి కలిగిన వాళ్ళందరూ స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. నిరాశక్తి కలిగిన వారుగా ఉన్నారా? నన్ను కాస్త గమనించండి. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. ఒక మౌతు స్వప్నకు పాస్ చేయండి. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, మరలా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట, బాచుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాహుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. బోలో క్రీస్తు మహారాజ్కి. ఎవరు మనల్ని చూస్తున్నారండి? దేవుడు. ఎవరు మనల్ని కాస్తున్నారండి? కాస్త అది పెద్దగా చెబితే ముత్యాలు రాలిపోగా. ఎవరు మనల్ని పరిశోధిస్తున్నారండి? ఎవరు మనల్ని పరిశీలిస్తున్నారు? ఎవరు మనల్ని నిత్యము తన రెక్కల నీడలో దాచిపెట్టుకున్నాడు? దేవుడు. ఆ దేవునికి ఇష్టంగా బతకాలని ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకునే ప్రక్రియలో
మరి దేవునికి ఎవరు ఇష్టలు అవుతారో కొన్ని మాటలు చెప్పుకున్నాం. అయితే వాటిలో మనం చూస్తే ఈ రోజున సందేశం ఏంటంటే, ఎవరు దేవునికి ఇష్టలు అవుతారు అని అంటే, విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టలు అవుతారు. ఎవరండి? విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు అవుతారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. మీరు త్వరగా తీస్తే నా సందేశాన్ని త్వరగా తీసుకెళ్తాను. మీరు మాత్రం త్వరగా మర్చిపోకండి, కాస్త అంతరంగంలో పెట్టుకోండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. చాలు నాన్న. చూడండి అందరూ, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఒక వ్యక్తి దేవునికి ఎప్పుడు ఇష్టడవుతాడు? ఒక వ్యక్తి దేవుణ్ణి ఎప్పుడు సంతోష పెడతాడు? ఒక వ్యక్తి దేవుని మనసుని ఎప్పుడు గెలుచుకుంటాడు? ఒక వ్యక్తి దేవుని మధ్యలో చోటు ఎప్పుడు దక్కించుకుంటాడు అని అంటే, అతనిలో ఏమున్నప్పుడు? చెప్పాలి ఏమున్నప్పుడు? విశ్వాసం ఉన్నప్పుడు. మనిషి మదిని దక్కించుకోవాలంటే, మనిషి మదిలో చోటు దక్కించుకోవాలంటే నీకు ఆస్తి ఉంటే చాలు. మనిషి హృదయంలో చోటు దక్కించుకోవాలంటే ఆ మనిషిని ప్రేమించే మనసు ఉంటే చాలు. వాడు అడిగినప్పుడు సహాయపడితే చాలు. అయితే దేవుని మదిలో నువ్వు నేను చోటు దక్కించుకోవాలంటే ఆస్తి చోటు, అంతస్తు చోటు, ధనము చోటు, పేరు చోటు, ఎన్ని మేడలు కట్టావు అది చోటు. ఈరోజు ఎన్ని గంటలకు మందిరానికి వచ్చావు అది చూస్తాడు. ఈరోజు ఎంత శ్రద్ధగా దేవుని వాక్యం విన్నావు అది చూస్తాడు. చెప్పిన వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నావా లేదా అని అది నోరు తెరిచి చెప్పచ్చుగా, అది చూస్తాడు. వీటితో పాటు ఎంతమందిలో విశ్వాసం ఉన్నదాన్ని చూస్తాడు. ఎంతమందిలో విశ్వాసం ఉన్నదాన్ని చూస్తాడు. ప్రశ్న, అసలు విశ్వాసం అంటే ఏంటి? ఏంటమ్మా? దేవునికి నమ్మకంగా ఉంటాం. అసలు విశ్వాసం అంటే దేవునికి నమ్మకంగా ఉంటాం. మంచి మాట. ఇంకా ఎవరు చెప్పరా? దేవుణ్ణి నమ్మటం. ఇంకా చెప్పండి. కాసేపు ఇది స్కూల్ అయిపోవాలి. చెప్పండి. కాసేపు నేను ప్రిన్సిపాల్, కాసేపు నేను స్టూడెంట్స్. మీరు నోరు తెరిచి అలర్ట్గా ఉండాలనే నేను ఇవన్నీ చెప్పిస్తుంది. విశ్వాసం అంటే ఏంటి అంటే దేవుణ్ణి నమ్మటం. విశ్వాసం అంటే ఏంటంటే దేవునికి నమ్మకంగా ఉండటం. అసలు విశ్వాసం అంటే ఇక్కడ కింద రాశాడుగా, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఇప్పుడు ఆయన సన్నిధికి మీరు అందరూ వచ్చారు. ఎవరున్నారని వస్తున్నారేడా? చెప్పండి. దేవుడు ఉన్నాడని. దేవుడు ఎలా ఉన్నాడు? అదేందో వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండను. ఆయనకు స్వరూపం ఉందా? లేదు. ఆయనకు రూపం ఉందా? లేదు. ఆయనకు శరీరం ఉందా? లేదు. కానీ మానవ శరీరంగా యేసయ్య అలా రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన అల్ఫాయు ఒమేగా, ఆయన ఆద్యం అంతం లేనివాడు, ఆయన అద్భుతమైన దేవుడు. ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడని నువ్వు నమ్మితే అదే విశ్వాసం. మరి దేవుడు కనపడలేదే అంటే ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆయన తన దైవజనుని నోటిలో తన వాక్కును పెట్టి మాట్లాడిస్తున్నాడు. ఇదిగో ఈ వాక్కులో ఆయన ఉన్నాడు. ఈ వాక్కు వినేటప్పుడు, వింటూ ఉండగానే నీలో ఏం కలగాలంటే, వినుట వలన విశ్వాసం కలుగును. అది దేవుని మాట వలనే కలుగును. వినేటప్పుడే నీకు కలగాల్సిందేంటి? విశ్వాసం. వాక్యం నీతో మాట్లాడేటప్పుడు, వాక్యాన్ని నువ్వు వినేటప్పుడు నీలో విశ్వాసం కలగాలి. నా దేవుడు నా జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాడు. నేను అడిగినవన్నీ నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నా స్థితిని ఖచ్చితంగా ఈరోజు కాపని రేపైనా చక్కపరుస్తాడు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో అడుగుతున్నాను. ఆయన ఆలస్యం చేశాడు, కానీ ఆయన ఆలస్యం చేసే దేవుడనే కానీ ఆయన నాకు ఇవ్వకుండా ఉండడు. నమ్మాలి. యేసయ్య ఒక చోట ఇలా అంటాడు,
నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. చాలాసార్లు కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, ప్రభువా నా అవసరాలు ఇన్నాయా. చాలాసేపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళతో ఏమంటారు తెలుసా? నేను చాలామంది అనటం నేను విన్నా. ఏమంటారు తెలుసా? అక్క, నేను గంట సేపు ప్రార్థన చేశానుగా, నేను చేసిన ప్రార్థన అంతా దేవుడు విన్నాడంటారా? దేవుడు విన్నాడంటారా? అంటే ఇప్పుడు ఏమి లేనట్టు ఇంకి చెప్పండి, నోరు తెరవండి. విశ్వాసం లేకుండా, కానీ ఏం చేసింది? ప్రార్థన చేసింది. విశ్వాసం లేకుండా అరిసింది పెద్ద పెద్దగా. విశ్వాసం లేకుండా ప్రభువా ప్రభువా అని కన్నీరిడిచింది. విశ్వాసం లేకుండా పైగా ఉపవాసం కూడా ఉంది. నేను అంటాను, ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు విడుస్తున్నావు, ఆర్తనాదన చేస్తున్నావు, పదే పదే ప్రభువుని అడుగుతున్నావు. దేవుడి రోజు నీతో సూటిగా అడుగుతున్నాడు, అసలు నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? విశ్వాసం లేకుండా నువ్వు అడిగినా, విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేసినా, విశ్వాసం లేకుండా నువ్వు ఉపవాసం ఉన్నా, విశ్వాసం లేకుండా నువ్వు కన్నీరు గార్చినా, విశ్వాసం లేకుండా నువ్వు దేవుడిచ్చే మేలు కొరకు ఎదురు చూసినా, నీ ప్రార్థన 4 గోడల మధ్య ఉండేది కానీ 3 ఆకాశాలు దాటి దేవుని చెవిన పడదు. దేవుడు పట్టించుకోడు. నేను అంటాను, నువ్వు చేసే ప్రార్థన ఆయన వినడు. నువ్వు విశ్వాసంతో చేస్తున్నావు లేదా అని ఆయన అంటాడు. నువ్వు ఇచ్చే అర్పణ ఆయన చూడ్డు. ఇది మనుషులు చూస్తారు, కానీ నువ్వు విశ్వాసంతో ఇస్తున్నావు లేదా అన్నది చూస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి రావటం మనుషులు చూస్తారు, నువ్వు విశ్వాసంతో వస్తున్నావు లేదా అని దేవుడు చూస్తాడు. వచ్చే విషయంలో విశ్వాసం, ఇచ్చే విషయంలో విశ్వాసం, ప్రార్థించే విషయంలో విశ్వాసం, ఎదురు చూపులు చూచే విషయంలో విశ్వాసం, నిరీక్షించే విషయంలో విశ్వాసం. ఇంకో విషయం చెప్పనా? ఈ రాత్రి మనం భోజనం చేస్తాం, చక్కగా పడుకుంటాం. ఉదయాన్నే నేను లేస్తానన్న విశ్వాసంతో ఎంతమంది పడుకుంటారు? నేను చెప్పింది అర్థమైందా? ఉదయాన్నే నేను లేస్తానన్న విశ్వాసంతో ఎంతమంది పడుకుంటారు? మీరెవరు పడుకోరా? మరి ఆ మాట చెప్పండి. నేను ఉదయాన్నే లేస్తానన్న విశ్వాసంతో పడుకునే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది మాత్రం బాగా చెప్తారు. అన్నిటికీ ఈ మందిరంలో హల్లెలూయానే సెట్ అయిపోయింది. ఎందుకంటే సమాధానం ఎవరు కదా, హల్లెలూయా మాత్రం అలవాటు అయిపోయింది. విశ్వాసంతోనే కదా మనం మంచం మీదకి ఎక్కుతాం పడుకుంటాకి, విశ్వాసంతోనే కదా కళ్ళు మూస్తాం, ఉదయాన్నే లెగుస్తామని. విశ్వాసం లేకుండా అమ్మో ఇదేనా నా ఆఖరి రోజు అని పడుకుంటామా? చెప్పండి. ఇదేనా ఆఖరి రోజురా, అయిపోయిందిరా నా పని, ఇక నేను ఉదయాన్ని కళ్ళు తెరుస్తాను లేదా అని పడుకుంటామా? లేదుగా. ఇప్పుడు నీ భార్య నీకు తీసుకొచ్చి చక్కటి ఆహారం భోజనం పెట్టింది, తింటే ఏమన్నా అయితేమో అన్న ఆలోచనతో నువ్వు తింటే నిజంగా అరే పెట్టింది చక్కగా బాగుందన్న ఆలోచనతో నువ్వు తినేసావనుకో, విశ్వాసంతో, నీకేమి కాదు. అలాంటిలో నేను నెంబర్ 1 అండి. నిజం చెప్తున్నాను, నెంబర్ 1 అండి. మా అత్తయ్య గారు నాకు భోజనం తీసుకొచ్చి నాకు పెట్టినప్పుడు, మా అత్తయ్య గారే కదా అని ఆలోచన లేకుండా చక్కగా తినేస్తాను. తినేసేటప్పుడు మా అత్తయ్య గారు మా పక్కనే ఉండి నన్ను అలా చూస్తూ ఏమనేది తెలుసా? అల్లుడు గారు ఎలా ఉంది వంట అంటది. అద్భుతం అత్తయ్య గారు అంటే పొంగిపోద్ది, ఆనందంతో ఉండిపోద్ది. ఆ తర్వాత మరొక రోజు పెద్దమ్మ గారు తీసుకొని వచ్చి నాకు భోజనం పెట్టింది అనుకో, ఎవరు చేశారని అంట, అమ్మాయి అంటది. అమ్మ అంటది, అత్తయ్య గారు కానీ చిన్నమ్మ గారు కానీ. ఆలోచన లేకుండా తినేస్తాను, విశ్వాసం. అమ్మ చేసిన వంట కదా అని, ఆ తర్వాత అత్తయ్య గారు చేసిన వంట కదా అని. ఆ తర్వాత భోజనం దగ్గర కూర్చున్నాను అనుకో, ఎవరు చేశారు వంట అని అడుగుతాను కదా, అప్పుడు పిల్లలు అంటారు మమ్మీ చేసింది డాడీ అని. అప్పుడు ఆలోచిస్తా, అమ్మో మమ్మీ చేసిందా, ఈరోజు ఉప్పు ఎక్కువ వేసిందేమో, ఈరోజు కారం ఎక్కువ పడిందేమో, ఎలా చేసిందో ఏంటో. బాగా చేసిన వినండి, మీ చిన్నమ్మగారు అద్భుతంగా చేస్తుంది వంట, ఆమె నేను తక్కువ చేయట్లేదు. స్త్రీల సమాజం పాపంగా చూస్తున్నాను నా వైపు. ఆమె బాగా చేస్తుంది, ఒక్కొక్కసారి బాగా చేసిద్ది. బాగా చేసావని చెప్పానా, నెక్స్ట్ రోజు అయిపోయినట్టే. తినేవాడిని నాకు కదా, నాకు తెలిసిద్ది ఆ బాధ. అయితే డౌట్తో తింటానా, బాగున్నా ఎక్కదు, లేచి వెళ్ళిపోతా. కొన్నిసార్లు పాపం బాధపడుద్ది, మంచిది ఎందుకు లేచి వెళ్ళిపోయాని అడగదు. అంతేలే నేను చేసిన వంట నీకు నచ్చదులే అని అందో. మా అమ్మ చేసింది తింటావు, మీ అమ్మ చేసింది తింటావు, కానీ నేను చేసింది తిని బాగుందని మాత్రం చెప్పవు అని అడిగే ఆడపిల్లలు ఉన్నారు, కానీ ఆమె అడగదు. ఎంత మంచిదండి. కొట్టండి చెప్పండి ఒకసారి.
దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాస్త బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు భోజనం చేస్తున్నావు, విశ్వాసంతో నువ్వు పడుకుంటున్నావు, విశ్వాసంతో నువ్వు లెగుస్తున్నావు, విశ్వాసంతో నువ్వు పనికి వెళ్తున్నావు, విశ్వాసంతో నువ్వు ఆటో ఎక్కుతావుగా. పనికి వెళ్ళేటప్పుడు ఆటో ఎక్కిన వెంటనే వీడు ఈరోజు ఎలా బాగుతాడో ఏంటో, ఎన్నో మలుపులు ఉన్నాయి నేను వెళ్ళే దారిలో అని భయంతో అవిశ్వాసంతో నువ్వు ఆటో ఎక్కితే వాడు ఖచ్చితంగా ఆ రోజు డల్ అవుతాడు. రోజు చక్కగా బానిచ్చేవాడే, ఆ రోజు వాడు డల్ అవుతాడు. ఎందుకు? ఆ 10 మందిలో ఎవడో ఒకడు అవిశ్వాసంతో ఉన్నాడు. ఆ అవిశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. నేను అంటాను, మనం పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు, ప్రయాణించేటప్పుడు ఎంత విశ్వాసంతో వెళ్తున్నామో, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నీ విశ్వాసం అంతకంటే స్థిరంగా ఉండాలి. నమ్మితే చప్పట్లు కొట్టు ఒకసారి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. బోలో క్రీస్తు మహారాజుకి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 22, 23 నేను చదువుతున్నాను, చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 22, 23. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాం బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగా. చూడండి అందరూ నా వైపు ఒకసారి, కొంచెం ఇటు తిరిగి కూర్చోండి. చెల్లెళ్ళు, మందిరం కదా, కాలు జాపుకోకూడదు కదా, దేవుడు క్షమించడు కదా. స్తోత్రం చెప్తారు ఒకసారి, హల్లెలూయా. కాస్త వినండి అమ్మా. ఈ చదవబడిన వాక్యంలో మనకి పదే పదే రిపీట్ అయిన మాటలు ఏంటి చెప్పండి? క్రియలు. చెప్పండి అందరూ నోరు తెరిచి. క్రియలు. క్రిములు కాదండి, ఏంటి? క్రియలు. మరలా క్రిములు అనుకునేవాళ్ళు మీరు. మనందరికి అసలు తెలివితేటలు ఎక్కువ కదా. క్రిములు కాదు, క్రియలు. 3 సార్లు క్రియలు అనే పదం రిపీట్ అయింది. ఓ మాట అంట, బైబిల్లో 2 సార్లు రిపీట్ అయితేనే ఆ పదం చాలా గొప్పది. అయితే బైబిల్లో ఒకే అధ్యాయంలో పక్క పక్కనే వచనాల్లో 3 సార్లు ఈ పదం రిపీట్ అయింది. క్రియలు, క్రియలు, క్రియలు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది. ఆగమ్మ, నిష్ఫలమైనది అంటే ఫలము లేనిది, పనికి రానిది, ప్రయోజనము లేనిది. శరీరంతో ఉన్నాం, నిష్ఫలములమా ఫలములమా? ప్రాణముతో ఉండి శరీరంతో ఉన్నాం, నిష్ఫలములమా ఫలములమా? ఫలములం. ప్రాణం పోయింది, శరీరం మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ శరీరము నిష్ఫలముదా ఫలముదా? నిష్ఫలముది, నిరర్ధకం, నిష్ప్రయోజనం, ఉట్టి శరీరం, దేనికి పనికిరాదు. సత్యవనుడి దగ్గరికి వెళ్ళి, అరే ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు నీ మీద, అరే ఒక్కసారి లేవరా 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 అంటే లేవుతాడా? వాడు చేయి పట్టుకొని నువ్వు లేపినా
నువ్వు చెయ్యి పట్టుకున్నంతసేపు ఉంటాడు, ఆ తర్వాత చెయ్యి వదిలేస్తే ఇట్లా పడిపోతాడు. కొంతమందిని నేను గమనిస్తుంటానండి, చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వారి శరీరాన్ని పట్టుకొని చూడండి, వారి శరీరాన్ని పట్టుకొని ఊపేస్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల నేను చూస్తాను, చచ్చిపోయిన ఆడమనిషి, ఒకవేళ ఆడమనిషి అయితే ఆమె చెవులకి బంగారు పోగులు ఉన్నాయనుకో పీకుతారు. నొప్పి రాదుగా, పీకేస్తారు. వాడి బాధ అంతా మట్లో పడేసేటప్పుడు బంగారు పోగులు పోతాయేమోనని, బంగారు బొంగరాలు పోతాయని, బంగారం చైన్ పోతాయని. ఈ మాట ఎందుకన్నా తెలుసా? శరీరము ప్రాణంతో ఉంటే అది ప్రయోజనం, శరీరములో ప్రాణం లేకపోతే అది నిష్ప్రయోజనం. యాకోబు భక్తుడు ఒక చోట అంటాడు, క్రియలు లేని విశ్వాసం ప్రాణము లేని శరీరం. నీవు విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చేది, నడిచి వస్తున్నావే, విశ్వాసంతో వస్తున్నావే, అది క్రియ. నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధిలో కుప్పిలు విప్పుతున్నావే, అది క్రియ. నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్తున్నావే, దేవుని మహింపరుస్తున్నావే, అది క్రియ. నువ్వు విశ్వాసంతో గంటల తరబడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావే, అది క్రియ. దేవుడు క్రియను చూస్తాడు, క్రియతో నిండిన విశ్వాసాన్ని చూస్తాడు, క్రియలేని విశ్వాసాన్ని ఆయన చూడడు. అందుకే అబ్రహాములో క్రియ ఉందా లేదా అని జస్ట్ టెస్ట్ చేశాడు అంతే. అబ్రామా, నీకు ఒక్కడైన నీ కుమారుడైన ఇస్సాకును నేను చూపించు పర్వతమునకు తీసుకొని రా, మోరియా పర్వతానికి తీసుకొని రా అంటే, అబ్రహాము క్రియ కలిగిన వ్యక్తి కదండి, క్రియలు లేని వ్యక్తి కాదు కదా, విశ్వాసముతో నిండిన వ్యక్తి కదా. ఏకైక కుమారుడైన, ఒక్కనానొక్క కుమారుడైన, ఆలస్యంగా పుట్టిన కుమారుడైన తన భార్యకి చెప్పేసి దేవుడు పిలుస్తున్నాడమ్మా, మోరియా పర్వతాన్ని తీసుకుని వెళ్ళి దహన బలి ఇచ్చేయమన్నాడమ్మా అని చెప్పకుండా బిడ్డను ఎంట పెట్టుకొని బిడ్డ మీద ఇస్సాకు మీద కట్టెలు మోపి కత్తి తన చేత్తో పట్టుకొని పర్వతం ఎక్కాడు. నేను అంటాను, అబ్రహాం వెళ్ళి శారాకి విషయం ఎందుకు చెప్పలా? ఒకవేళ తనకున్న విశ్వాసం శారమ్మకి ఉండకపోవచ్చేమో. నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ తల్లికి విశ్వాసం లేకపోతే బిడ్డను ఆపేసిద్దేమో. నేను చెప్పను, నా భార్యకి కూడా చెప్పను, నా పని వాళ్ళకు కూడా చెప్పను. ఇదిగో నా కుమారుడు కూడా ఇప్పుడే చెబితే, అదేంటి డాడీ, ఇన్నాళ్ళు నన్ను ఎత్తుకొని తిరిగావు, ఇన్నాళ్ళు నన్ను గోరుముద్దలు పెట్టావు, నన్ను ఎత్తుకున్నావు, హత్తుకున్నావు, నాకు కావాల్సిందల్లా ఇచ్చావు, ఇప్పుడు ఆ దేవుడు అడిగాడని ఇదిగో నన్ను తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద బలిగా ఇచ్చేస్తావా అని కుమారుడు అన్న ఒకవేళ ఎక్కడన్నా అడ్డుపడతాడేమోనన్న ఆలోచనతో ఏం చేశాడు? కుమారుడు కూడా చెప్పాడు. మోరియా పర్వతం దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఒక మాట అంటాడు, మీరు తర్వాత బైబిల్ ఇంటికి వెళ్ళి చదవండి. పని వాళ్ళతో అంటాడు, నా దాసులారా మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి నా దేవునికి దహన బలి అర్పించి మరలా మేము తిరిగి వచ్చేదము. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము అన్నాడు, నేను అన్నా. మేము అంటే వస్తాము అని, ఇద్దరు. వస్తాను అంటే ఒక్కడే. నేను తిరిగి వస్తాను అలా, తిరిగి వస్తాము అన్నాడు. ఆ తర్వాత మరలా పర్వతం ఎక్కేటప్పుడు ఇస్సాకు అంటాడు, నా తండ్రి, నా భుజం మీద కట్టెలు మోపావు, నీ చేతిలో కత్తుంది, మరి ఏముండాలి? గొర్రెపిల్ల ఇది నానా అంటే అప్పుడు అంటాడు, గుండె పిండేసే మాట అయినా కూడా అంటాడు అబ్రాహాం, నాయనా దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూచిపెట్టుంటాడు అని. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటి దగ్గర నుండి బయలుదేరి పర్వతం దగ్గరకు వచ్చే వరకు కూడా విశ్వాసం పోలా. పని వాళ్ళతో చెప్పేటప్పుడు విశ్వాసం పోలా, కుమారుడితో చెప్పేటప్పుడు విశ్వాసం పోలా. పర్వతం ఎక్కాడు, బలిపీఠం కట్టెలతో కట్టేశాడు, కట్టెలన్నీ నీట్గా పేర్చాడు. అలా పేర్చే టైంలో కూడా కన్నుల నుండి కన్నీరు పోతుంది, కానీ విశ్వాసం అబ్రాహాంలో నుండి పోలా. ఆ తర్వాత ఇవన్నీ గమనిస్తున్నాడు ఎవరు? ఇస్సాకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఆ గొర్రె పిల్లను నేనేనేమో ఇంకేముంది, నా పని అయిపోయింది, నేను ఇంటికే పుట్టానేమో అని అనుకొని
నా తండ్రి ఏది చేసినా నా ఇష్టం కోసమేగా, ఆయన ఇష్టం కోసమేగా అని ఇస్సాకు అక్కడ ఒక్క మాట మాట్లాడకుండా మౌనముగా ఉండి తండ్రి చేతికి సమర్పించుకొని తానంతటగా తానే వచ్చి బలిపీఠం మీద పడుకున్నాడండి. కొట్టండి చప్పట్లో ఒకసారి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాళ్ళు చేతులు కూడా కట్టేలా, వాస్తవానికి గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి కత్తి తీసుకొని పొడిచి దహన బలి చేయాలి. కానీ ఇస్సాకు కదల్లా. ఇస్సాకులో కూడా ఒక విశ్వాసం, ఇస్సాకులో కూడా ఒక విధేయత, ఇస్సాకులో కూడా ఒక వినయం. అబ్రహాం అప్పుడు కత్తి ఎత్తి తన కుమారుడిని బలి చేయబోయే సమయంలో ఆకాశం నుండి దేవుడు చూచి అప్పుడు అంటున్నాడు, అబ్రహామా, ఒక్కడైన కుమారుడిని నాకు ఇవ్వటానికి కూడా నీవు వెనుగు తిరగలేదు గనుక నీలో క్రియ ఉన్నదని నేను నమ్మానంటాడు. కొట్టండి చప్పట్లో సార్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడండి దేవుడు? అదే పొదల చాటున గొర్రెపిల్ల ఉంటుంది, ఆ గొర్రెపిల్లని తీసుకుని వచ్చి ఇస్సాకు స్థానంలో మారుగా బలి ఇవ్వు, బలి ఇవ్వు అన్నట్లుగానే అబ్రహాము తిరిగి వచ్చాడా? తిరిగి వచ్చాడా? తిరిగి వచ్చారు. అందుకే అబ్రహాం ఏమయ్యాడు తెలుసా? విశ్వాసులకు తండ్రి. అందుకే అబ్రహాం ఏమయ్యాడు తెలుసా? దేవునికి స్నేహితుడు. అందుకే అబ్రహాము దేవుడు ఏం చేశాడు తెలుసా? తన సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలె విస్తరింపజేశాడు. అందుకే అబ్రహామును దేవుడిచ్చిన వాగ్దానాన్ని అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, పర్వతం ఎక్కే వరకు విశ్వాసం ఆగల, దేవునికి ఇచ్చే వరకు విశ్వాసం ఆగల. తన నోటి మాటలో నుండి మాట్లాడే ప్రతి మాట విశ్వాసపు మాట. బోటు మీద ప్రార్థన చేయించుకుంటారు కొంతమంది సరంగులు, సేవకుల చేత ప్రార్థన చేయించుకునే వరకు బాగా మోకాళ్ళు వేస్తారు. నేను బాగా గమనిస్తా. ఆ తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అంటారు, ఏమంటారో తెలుసా? అయ్యగారు, మేము ఏ దిక్కుకు వెళ్ళాలో చెప్పండి అయ్యగారు అంటారు. నాకు తెలుసా అండి దిక్కులు? నేనేమన్నా వేటగాడినా? నేనేమన్నా పుట్టుకుతున్న మత్స్యకారినా? నా వృత్తి అది కాదు, నా జాతి కూడా అది కాదు, నా చేతి పని అది కాదు. నా పని ఏంటి? ఉదయం లేచి చెప్పండి ప్రార్థన చేయటం, ఖాళీ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించటం, సాయంత్రం అయితే 4 ఊర్లు తిరిగి ప్రార్థన చేయటం, సంఘాన్ని కాయటం, సంఘం కొరకు కావలసిన వాక్యాహారాన్ని అందివ్వటం, ప్రతి ఇంటి దగ్గర ప్రార్థనలు పెడితే అక్కడికి వచ్చి వర్తమానాన్ని అందించి ఆ దేవుని పక్షమున నిలబడి మిమ్మల్ని ఆశీర్వదించడం, ఇది నా పని. అయితే మరలా చెప్పకపోతే ఈ పాస్టర్కి ఏమి తెలియదులే అనుకుంటారని ఏమంటానో తెలుసా? అయ్యా, మీరు బోట్ ఎక్కుతారు కదా, కాలువ దాటి సముద్రంలోకి వెళ్తారు కదా, అలా వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారిగా సముద్రాన్ని ఇలా చూడండి. మీరు చూస్తే మీ కంటికి ఎటు వెళ్ళాలని మీ మనసు అనిపిస్తే అటు వెళ్ళిపోండి అని చెప్తే, అరే వినడే, చెప్పండి, తూర్పు వైపు వెళ్ళాలా, పడమర వైపు వెళ్ళాలా, ఉత్తరం వైపు వెళ్ళాలా, దక్షిణం వైపు వెళ్ళాలా? చెప్పండి పాస్టర్ గారు అంటే ఇప్పుడు అతని విశ్వాసం దేని మీద ఉంది? నా మీద ఉంది. బాగా వినండి, నా మీద ఉంది. సరే తూర్పు వెళ్ళిరా అన్న, ఏదో వదిలిపెట్టట్లేదుగా, తూర్పు వైపు వెళ్ళిరా అన్న. మొత్తానికి వెళ్ళారు. ఎన్ని రోజులు ఉన్నారో తెలీదు. నేనేమో ప్రార్థన చేస్తా ఉన్నాను. తర్వాత బోటు వచ్చింది. పాపం ఏమీ పన్నట్టున్నాయి. నిరుత్సాహంతో ఉన్నాడు. వందనాలన్నా నేనే అంటానుగా అందరికంటే ముందు. చెప్పట్లా ఈసారి, పలకరించట్లా. ఆ పక్కన ఉన్న రైతుల చేతే ఆయనే పిలిపించాడు, పాస్టర్ గారిని పిలిపేయండి అని. సరే వెళ్ళా, బోట్ ఎక్కా. ఆయిల్ డబ్బా ఆ రోజు నేను తెచ్చుకోవాలా, కంగారు ఉండు కదా. అన్న మీ దగ్గర ఆయిల్ బాటిల్ ఉంటే ఇవ్వండి అంటే, అరే తీసి ఇవ్వండిరా పాస్టర్ గారికి అంటున్నాడు. ఇవ్వట్లా. ఏంది నాకు కొంచెం డల్గా ఉన్నాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అరే చెప్పక మనసులో తూర్పు వైపు చెప్పేశాను రా, ఉత్తరపు వైపు చెప్పినా బాగుండేదే, దక్షిణ వైపు చెప్పినా బాగుండేది అనుకుంటున్నాను నేను. సరిగ్గా ఉండబట్టలేక ప్రార్థన చేసే ముందు అతని వైపు చూసి, అన్నా అడ్డాయా అన్న. ఆయన పైనుండి కిందకి, కింద నుండి పైకి అలా చూసి ఏం పడ్డాయా అన్నట్లు చూస్తున్నాడు. సరే మరలా మొత్తానికి ప్రార్థన చేసి ఆమెనని తర్వాత ఒక మాట చెప్పా, అన్నా నేను చెప్పిన మాట నమ్మక, నేను తూర్పు వైపు వెళ్ళమంట, పడమర వైపు వెళ్ళమంట, ఉత్తరం వైపు వెళ్ళమంట, దక్షిణ వైపు వెళ్ళమంట, మీరు నేను చెప్పిన మాటని నా మీద విశ్వాసం ఉంచి ఇదిగో నా మీద నమ్మకం పెట్టుకుని మీరు వెళ్ళారు లేదన్నా. దైవజనుని మీరు పిలిపించి ప్రార్థన చేయించుకుని వెళ్ళేది దేనికి? మేము వెళ్ళే మార్గంలో దేవుడు మాకు క్షేమాన్ని ఇస్తాడనేగా, కాపుదలను ఇస్తాడనేగా,
అది నమ్మేగా. ఆ తర్వాత మీరు వెళ్ళేటప్పుడు మీరు కూడా విశ్వాసంతో వలలు వేయండి. దేవుడిని అడగండి, దేవా ఎక్కడ ఏమంటావు, ఏ స్థలంలో ఏమంటావు, ఏ ప్లేస్లో ఏమంటావు, ఇదిగో ఈ ప్లేస్లో ఏమంటావా నాకు చెప్పయ్యానంటే నువ్వు అడిగితే ఖచ్చితంగా నీకు చెప్తాడు. కొట్టి చప్పట్లో ఒకసారి, ప్రభువా ఈ స్థలంలో వల వేశాను, లాగాను, ఏమీ పర్లేదయ్యానంటే ఆయన నీకు మరొక దిక్కు చూపిస్తాడు. ఆ దిక్కుకు వెళ్ళు. ఆయన నీకు మరొక చూపు, మరొక దిశ చూపిస్తాడు. ఆ దిశకు వెళ్ళు. మనం ఆ పని చెయ్యం. రేయ్ ఫోన్ కొట్టరా. మనకంటే ముందు చాలా మంది వెళ్ళారుగా. అన్నా ఏ దిక్కునున్నావు, నేను ఉత్తరం వైపు ఉన్నాను రా, ఆహా మేము కూడా వస్తున్నామని. మనుషులకు ఫోన్ చేసి వెళ్ళే వాళ్ళు కూడా లేకపోలేదు. మనుషులను కనుక్కొని వలలు వేసే వాళ్ళు లేకపోలేదు. నేను అంటాను, ఆ వలలు వేసే సమయంలో, ఆ ప్రయాణం చేసే సమయంలో ఆ ఓడ మీదే నువ్వు మోకాళ్ళు వేసి ఆకాశం వైపు చేతులెత్తి రొమ్ములు బాదుకుంటూ, ప్రభువా నా వల నిండేటట్టు చెయ్యయ్యా, అప్పుతో ఐస్ ఎక్కించా, అప్పుతో డీజిల్ కొన్నా, అప్పుతోనే నేను ఇవన్నీ చేశా, నీ సేవకుని పిలిపించి ప్రార్థన చేయించా, నువ్వు నాకు ఇస్తేనే నేను తిరిగి ఇంటికి వెళ్తానయ్యా, నాకు దయచేయ్యా దయచేయనంటే ఆ రాత్రే ఆ క్షణమే నీ వల నిండేటట్టుగా దేవుడు చేస్తాడు. కూడా చెప్పట్లో సార్, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. పాడు, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపు ఆడవయా నీ పిల్లలకు, కృప చూపు ఆడవయా, కృప చూపు ఆడవయా నీ పిల్లలకు, కృప చూపు ఆడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఆసక్తి పోయిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. పోయిందప్పుడే ఓపిక పట్టండి. ఒక మందిరానికి 100 మంది వచ్చారు. 99 మంది వాక్యం వినేటప్పుడు ఆ సోపాలు పడుతున్నారు. ఒక్కరు మాత్రం అసలు అదే దృష్టితో చూస్తున్నారు. అప్పుడు ఆ దైవజనుడికి అనిపిస్తుంది, 99 మందికి చెప్పే వాక్యం కష్టం ఉందేమో, ఆపసోపాలతో వింటున్నారులే, ఆ ఒక్కరికి మాత్రం మళ్ళీ ఇంట్రెస్ట్గా ఒకే దృష్టితో వాక్యం చూస్తున్నారే అని అనిపించి ఆ పాస్టర్ గారు నాబోటోడే, బాగా మొండోడు, ఆ ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని 3 గంటల వాక్యం చెప్పాడంట. మిగతా వారం, నెక్స్ట్ వారం 99 మంది ఆగిపోయారు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్న జనం రాట్ల, ఒక్కరే వచ్చి కూర్చున్నారు. ఎప్పుడు వచ్చేవారు దృష్టిగా వినేవారు. అప్పుడు ఈ వచ్చిన వారు అడుగుతున్నారు, ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది, కానుక వేసేసింది. ఆయన సేవకుడి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక బాణం వేసింది. ఏంటయ్య గారు, పోయిన వారం 99 మంది వచ్చారు, ఈ వారం ఒక్కరు కూడా రాలేదని అంటే అయ్యగారు అన్నాడంట, అమ్మా వారందరూ ఎందుకు ఆగిపోయారంటే నా దేవుడు నాకు చెప్పాడు, వాళ్ళు వాక్యం వినేటప్పుడు ఆపసోపాలతో వింటున్నారు. 3 గంటల వాక్యం కదా, 3 నెలల దాకా వాళ్ళు తిరిగి రారమ్మా, మరి నువ్వెందుకమ్మా, నువ్వు కూడా ఆగిపోవచ్చు కదా అని అంటే ఆమె ఏమనిందో తెలుసా, అయ్యగారు వాక్యం వింటూ ఉంటే నాకు కాళ్ళు నొప్పులు వచ్చిన, చేతుల నొప్పులు వచ్చిన, కడుపు నొప్పి వచ్చిన, నాకు ఆ నొప్పి మీద కూడా దృష్టి ఉండదు అయ్యగారు, వాక్యం మీదే నా దృష్టి అనిందంటే. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రశ్న, బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి జనమందరూ, బహుజన సమూహము వాక్యం వింటూ 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 ఉన్నారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, వాక్యం వింటానే ఉన్నారు. 3 రోజులు అయిపోయింది. అప్పుడు యేసయ్య, నా శిష్యులరా
నా జనులు నీరసమైపోయేటట్టున్నారు, దారిలో కళ్ళు తిరిగి పడిపోతారు, వాళ్ళ కోసం గ్రామంలోకి వెళ్ళి రొట్టెలు చేపలు లేకపోతే ఏదైనా ఆహారం తీసుకొని రండి అని అంటే, అసలు విషయం చెప్పనా, చూడండి, యేసయ్యతోనే తిరిగే శిష్యులకి అసలు ఏముండదో తెలుసా? విశ్వాసం. యేసయ్య చేసిన అద్భుతాలు కనులారా చూచిన శిష్యులకి ఏమీ లేదండి, విశ్వాసం. ఏమంటారు తెలుసా వాళ్ళు? అయ్యా, మధ్యరాత్రి అయిపోయింది, ఈ సమయంలో ఈ అరణ్యాన్ని వీడి గ్రామంలోకి వెళ్ళి, అక్కడ పల్లెల్లోకి వెళ్ళి, పట్టణంలోకి వెళ్ళి ఆహారం తీసుకొని రావాలంటే అక్కడ ఆహారం ఉండిద్దో ఉండదో? విశ్వాసం లేదు. అప్పుడు ఆయన, సరే ఇక్కడున్న నీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ జనమ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే తీసుకొని రా అంటాడు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్తాడు. ఆ వ్యక్తి పేరు కూడా చెప్తున్నా, ఆంద్రియ. ఈ ఆంద్రియ వెళ్ళగానే ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి, 10 సంవత్సరాల అబ్బాయి, ఏమిచ్చాడు ఆంద్రికి? 2 చేపలు 5 రొట్టెలు. ఈ 5 రొట్టెలని 10 రొట్టె ముక్కలు చేసి, ఈ 2 చిన్న చేపలని మొత్తం 12 ఆహార పదార్థాలు చేసి, రొట్టెలు విరిచి చేతులెత్తి ఆశీర్వదించి వాటిని 12 మందిని పిలిచి 12 గంపలు ఇచ్చి వాళ్ళ ఆ గంపల్లో ఆహారాన్ని పెట్టి, ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు? వీటిని పంచండి అన్నాడు. ఎంతమంది జనం? 5,000 మంది స్త్రీలు, 5,000 మంది పురుషులు. ఎంతమంది? 10,000 మంది. ఈ 10,000 మందికి పిల్లలు యాడ్ చేయండి, ఇంకో 10,000 అనుకోండి, లేదా ఒక 5,000 అనుకోండి, 15,000 మంది అనుకోండి. 15,000 మందికి పైగా ఉన్న జనాంగానికి 12 ఆహార పదార్థాలు సరిపోతాయా? సరిపోవు. కానీ వాళ్ళు బయలుదేరారు విశ్వాసంతో. రొట్టె ముక్క ఇలా పెడుతున్నారు, విశ్వాసంతో రొట్టె ముక్క ఇలా పెడుతున్నారు, విశ్వాసంతో చేప ముక్క ఇలా పెడుతున్నారు. పెట్టే లోపల ఏం జరుగుతుంది? రొట్టె ముక్క ఇలా ఇస్తుంటే రొట్టె ముక్క ఇలా ఏర్పడుతుంది, రొట్టె ముక్క ఇస్తుంటే రొట్టె ముక్క ఏర్పడుతుంది, రొట్టె ముక్క ఇస్తుంటే రొట్టె ముక్క ఏర్పడుతుంది. 12 గంపల నిండా ఎత్తారంట. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమున్నది ఇచ్చే పిల్లవాడికి? విశ్వాసం. ఏమున్నది పంచిన శిష్యులకి? విశ్వాసం. చెప్పాలి, ఏమున్నది? వాళ్ళు తిని తృప్తి పొంది తిరిగి వెళ్ళిన తర్వాత 12 గంపలు ఎత్తిరి. ఏమున్నది వారిలో? అసలు అదే పెదవి చెప్పండి, ఏమున్నది వారిలో? విశ్వాసం. అప్పుడే డీజిల్ అయిపోయిందా? నా డీజిల్ అవ్వాలి. ఒక మాట చెప్పే శుక్రవారం, చెప్పటం కష్టమా వినటం కష్టమా అంటే, ఒక చెల్లెనింది చెప్పటం కష్టం అనింది. మరి నేను చెప్పేస్తున్నానే, కష్టం ఏది? వినటం. కానీ నువ్వు కష్టమైన నీకు వినటం ఇష్టమైతే నువ్వు ఎంతసేపు అయినా వింటూనే ఉంటావు. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు నేను వాక్య ప్రసంగంలో నా ముఖ్య ఘట్టానికి నేను తీసుకెళ్తున్నాను. చూడండి, సంఖ్యాకాండం. కాస్త శ్రద్ధగా వినండి, నేను 1 o'clockకి క్లోజ్ చేస్తా. సంఖ్యాకాండం తీయండి, 13వ అధ్యాయము. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇజ్రాయేలీయులలో ముఖ్యులు. వారి పేర్లు, ఈ పేర్లన్నీ చదివితే 1 గంట అయింది. చూడండి, కాస్త అందరూ హుషారుగా చెప్పండి, నీరసం వచ్చేసింది. స్తోత్రం. కాస్త మహిమ పరుస్తూ చప్పట్లు కొడుతూ చెప్పండి, కాస్త నిద్రమత్తు కూడా పోతుంది. కొట్టండి చప్పట్లు ఒకసారి, కొట్టండి, బాగా గట్టిగా కొట్టండి, క్రమంగా కొట్టాలి. కొట్టండి చప్పట్లు. స్తోత్రం చెప్పొసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవ చావు, తొందరపడి సేవలోకి రాకండి. నన్ను చూస్తున్నాడు ఒక తమ్ముడు అన్నాడు, ఆ తమ్ముడిని రాత్రి అన్న, వీలైతే కాసేపాకు వస్తాడేమోలే. నేను చూడండి,
భవిష్యత్తులో నువ్వు సేవ చేస్తావు తమ్ముడా అంటే, నిన్ను చూసిన నేను సేవలోకి రాను, నిన్ను చూసిన నేను సేవలోకి రానన్నాడు. అదేంటి సోదరా అలా అంటావంటే, నీకు వచ్చే కష్టాలు, నీకు వచ్చే శ్రమలు, అందరూ వస్తుంటారు, మధ్య మధ్యలో వెళ్ళిపోతుంటారు, నువ్వేమో నాకు ఫోన్ చేసి చెప్తుంటావు. ఈ బాధ నేను వినలేనన్నా, అవసరమైతే గాయకుడిగా మిగిలిపోతా, అవసరమైతే రాజకీయ నాయకుడిగానే మిగిలిపోతా, నా భర్తకి యజమానుడుగా మిగిలిపోతా, కానీ సేవకు మాత్రం సేవకుడుగా రానన్న. సామాన్యమైన బాధలా అన్నా అన్నాడు రాత్రి. కాబట్టి మీరు నీరసమైనప్పుడు చప్పట్లు కొట్టించడం, హుషారుగా మరలా తిరిగి రప్పించడం ఇది సామాన్యమైన పని కాదు. ప్రభువు పిలిస్తే సేవకు వచ్చేయండి, అది వినండి. ఇక్కడ గమనిస్తే ఇజ్రాయేలీలకి దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేర్పుతున్నాడు. గత ఆదివారం నేను చెప్పాను, పాలుతేనులు ప్రవహించే కానాను దేశానికి చివరికి వెళ్ళింది ఆఖరికి ఎంతమంది అండి? కాలేబు, యెహోషువ. ఇజ్రాయేలుల గోత్రకర్తలు ఎంతమంది? 12 మంది. మీరు విన్నా వినకపోయినా ఇక నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మనసున్న వాళ్ళు చక్కగా వాక్యం వినండి, దేవుడు మీ హృదయాలను తాగుతాడు. యాకోబుకు 12 మంది బిడ్డలు పడితే ఆ 12 మందిని 12 మంది గోత్రకర్తలు చేస్తే, ఆ 12 మంది గోత్రకర్తలు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు 70 మంది అయితే, ఆ 70 మందిలో నుండి 1000 మంది, 10,000 మంది, లక్షల మంది అయ్యారు. చివరికి కానాను దేశానికి వచ్చే సరికల్లా కొద్ది మంది అయ్యారని చెప్పాను కదండి. వారిలో చాలా మంది ఏమైపోయారంటే అరణ్యంలో రాలిపోయారు అన్నాను కదండి. వాళ్ళని ముందుండి నడిపించిన మోషే కూడా కానాను చేరకుండానే చనిపోయాడు అన్నాను కదండి. ఆ తర్వాత మోషే కంటే ముందుగా అహరోను కూడా చనిపోయాడు. తర్వాత మోషే, అహరోను వాళ్ళ అక్క మిరియాము కూడా చనిపోద్ది. టోటల్గా మోషే అన్న, మోషే అక్క కానానుకు చేరకుండానే వీళ్ళు చనిపోతారు. అయితే అప్పటికి మోషే బతుకున్నటువంటి సమయంలో దేవుడైన యెహోవా మోషేకి చెప్పాడు, మోషే, పాలుతేనులు ప్రవహించే కానాను దేశానికి నడిపించడానికే కదా మిమ్మల్ని నడిపిస్తున్నది నేను. అయితే నీ దగ్గర ఉన్నటువంటి 12 మంది గోత్రకర్తల పెద్దలని 12 మందిని తీసుకుంటా, ఈ 12 మందికి చెప్పు. ఏమని చెప్పాలి? ఇక్కడ ఉంది, నేను చదువుతున్నాను చూడండి. 17వ వచనం. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనను. ఏమని చెప్పమన్నాడంటే దేవుడు, ఈ 12 మందిని కానాను దేశం ఎలా ఉందో చూసి రమ్మని చెప్పు. ఏంటి కానాను దేశం? కాస్త మీరు రిప్లై ఇవ్వండి, అప్పుడు నేను సప్లై ఇస్తాను. కానాను దేశం ఎలా ఉందో చూసి రమ్మను. బాపట్ల వెళ్ళి బాపట్ల మొత్తం తిరిగి బాదంపల్లి సెంటర్ ఎక్కడ ఉందో చూసిరా. మనం అంటాం కదా, బాదంపల్లి సెంటర్ ఎక్కడ ఉందో చూసిరా, బస్ స్టాండ్ ఎక్కడ ఉందో చూసిరా, అదిగో ఆ తర్వాత హోటల్ ఎక్కడ ఉందో చూసిరా అని అన్నట్టుగానే కానాను దేశానికి వెళ్ళి 40 రోజులు సంచరించి కానాను దేశం ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి బలవంతుల జనము బలవంతులు కాదా, అక్కడ బలమైన చెట్లు ఉన్నవా లేవా, మీరు తర్వాత వెళ్ళి చదవండి, టైం లేదు కాబట్టి నేను పొడిగిస్తున్నాను. ఆ ప్రాంతం ఎలా ఉంది, అందమైన ప్రాంతమా కాదా, సమృద్ధితో ఉన్న ప్రాంతమా కాదా, మీరు వెళ్ళి ఆ పట్టణమంతా దేశమంతా మీరు 40 దినాలు సంచరించి నా దగ్గరికి రండి అన్నాడు. ఎవరు? దేవుడా? వినండ్రా, ఎవరు? మోషే. ఎంతమందిని పంపాడు? 12 మందిని పంపాడు. ఏ దేశానికి పంపాడు? కానాను దేశానికి పంపాడు. ఎన్ని రోజులు చూసి రమ్మని చెప్పాడు? 40 రోజులు చూసి రమ్మని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, పంపింది 12 మందిని, వెళ్ళింది కానాను దేశం, తిరిగింది 40 రోజులు. తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు, నేను చెప్తున్నాను చూడండి. 17వ వచనం. మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము బలమగలదో బలమలేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారి గుడారములలో నివసించుదురు, కోటలలో నివసించుదురు, కనిపెట్టవలెను అన్నాడు. రెండోది. మూడోది, మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి అన్నాడు. 3 మాటలు చెప్పాడు. తలలెత్తండిరా చూడండి. ఫస్ట్ ఏమన్నాడంటే, దక్షిణ దిక్కునకు పర్వతం మీదకి ఎక్కండి చూడండి అన్నాడు. రెండవదిగా ఆ పట్టణంలోకి వెళ్ళి కనిపెట్టండి అన్నాడు. మూడవదిగా ఇదిగో మీరు తిరిగి వచ్చేటప్పుడు
ఆ దేశంలో మంచి పండ్లు తీసుకొని రండి అన్నాడు. ఎన్ని మాటలు చెప్పాడు? ఏంటి అవి చెప్పండి. కొండెక్కమన్నాడు, ఒకటి ఎక్కే అనుభవం. చూడండి, ఒకటి ఎక్కే అనుభవం. రెండోది కనిపెట్టమన్నాడు. ఆ దేశంలో బలహీనులు ఎవరా, బలవంతులు ఎవరా, ఎన్ని గుడారాలు ఉన్నాయి కనిపెట్టండి అన్నాడు. ఇది అబ్జర్వేషన్ అనుభవం, ఇది గ్రహించే అనుభవం. మూడవదిగా తీసుకొని రండి అన్నాడు. అంటే ఐడెంటిఫికేషన్ కోసం, గుర్తింపు కోసం మీరు మంచి పండ్లు తీసుకొని రండి అన్నాడు. ఎన్ని విషయాలు చెప్పాడు? 3 విషయాలు. మొదటిదేంటి? ఎక్కండి అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ వీళ్ళని పరీక్షించడానికి వీళ్ళకి వేసినటువంటి పని. వీళ్ళు ఎక్కారు, వీళ్ళ పట్టణంలోకి వెళ్ళారు, 40 దినాలు కనిపెడుతున్నారు, 40 దినాలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు మంచి పండ్లు తీసుకున్నారు. ఆ పండ్లు కూడా నేను చెప్తాను. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా వీళ్ళు ఎక్కే అనుభవంలో ఉన్నారు. ఎక్కే అనుభవంలో ఉన్నారు. నేను అంటాను, దేవుని సన్నిధికి వస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు రోజు రోజుకి నీ ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఏం చేయాలి? చెప్పాలి. ఒక్కొక్క మెట్టు ఏం చేయాలి? ఎక్కాలా, దిగాలా? ప్రశ్న, ఎక్కటం కష్టమా, దిగటం కష్టమా? నాకు వినపడలా. మొండోడిని నేను, మీరు తిట్టుకున్న బాధ లేదు, మీ పెద్దగా చెప్పాలి. ఎక్కటం కష్టమా, దిగటం కష్టమా? చెల్లి నువ్వు తిరిగి కూర్చో. ఎక్కడం కష్టమా, దిగటం కష్టమా? ఎక్కడం కష్టం. మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు ప్రభువులో నువ్వేం చేయాలంటే ఎక్కే అనుభవంలో ఉండాలి. కష్టమైన ఎక్కాలి. ప్రార్థనా జీవితం అనే మెట్టు ఎక్కాలి. విశ్వాస జీవితం అనే మెట్టు ఎక్కాలి. ఏమండి, దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కుతూ ఉండాలి, దిగిపోకూడదు. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఎక్కుతూ ఉండాలి, దిగిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మోరియా పర్వతానికి అబ్రహాము, ఇస్సాకు ఎక్కారా, దిగారా? మొదట ఎక్కారు. ఆ తర్వాత అదే మోషే సీనాయి పర్వతానికి 40 పగలు 40 రాత్రులు పర్వతం మీద ఉపవాసం ఉన్నాడుగా. కొండ ఎక్కాడు, దిగాడా? మొదట ఎక్కాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కిన వాళ్ళందరూ దేవునికి ఏమయ్యారు? ఇష్టలై. నువ్వు ఎక్కాలి, నువ్వు దిగిపోకూడదు. నువ్వు నీ ఆత్మీయ జీవితం ఎదిగే కొద్దీ నువ్వు ఎక్కే అనుభవంలో ఉండాలి, కానీ నువ్వు దిగి వెళ్ళిపోయే అనుభవంలో ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడు. దిగి వెళ్ళిపోయిన వ్యక్తి ఏమయ్యాడు అని అంటే, నెంబర్ 1, దొంగల చేతికి చిక్కాడు. ఆ తర్వాత వస్త్రాలు దోచుకున్నారు. ఆ తర్వాత దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత రక్తపు మడుగులో ఉన్నాడు. ఆ తర్వాత అతను కొన ఊపూరులో ఉన్నాడు. 5 అనుభవాలు చెప్పా. ఫస్ట్ ఏంటి? తర్వాత మీరు చెప్పాలా, నేను చెప్తానేనండి. ఫస్ట్ దొంగల చేతికి చిక్కారు. ఆ తర్వాత వస్త్రాలు దోచేశారు. ఆ తర్వాత కొట్టారు. ఆ తర్వాత రక్తపు మడుగులో ఉన్నారు. ఆ తర్వాత కొన ఊపిరిలో ఉన్నాడు. మన ఆత్మీయ జీవితం రోజు రోజుకి ఎక్కాలి. 2025లో ఉన్న ఆత్మీయ జీవితం కొంతమందికి 2026 వచ్చేసరికల్లా ఉండదు. 2026లో ఉన్న ప్రార్థన జీవితం 2027 వచ్చేసరికల్లా ఉండదు. 2027లో ఉన్నటువంటి భక్తి 2028లో ఉండిద్దో లేదో గ్యారంటీ లేదు. అంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే గ్యారంటీ లేని జీవితం అయిపోయింది. మనం ఏదైనా వస్తువు తీసుకుంటే షాప్కి వెళ్ళి 10 సార్లు అని అడుగుతాం. ఏమని చెప్పండి? నో దరిసి మాట్లాడండి రా. ఇంజనీరింగ్ వెళ్తున్నావుగా, ల్యాప్టాప్ కొంటావు, అడుగుతావా లేదా? గ్యారంటీ ఉందా? ఉండిద్దా? గ్యారంటీ ఉండిద్దా? మీరు అడగరా? వాషింగ్ మిషన్ కొన్నారనుకో, టీవీ కొన్నారనుకో, గ్యారంటీ ఉండిద్దా లేదా? ఏది గ్యారంటీ పత్రమే, గ్యారంటీ పేపరే అని అడుగుతామే. ఏమా గ్యారంటీ లేదు అని అన్నాడు అనుకో, ఇలా చూసి అంటావు. గ్యారంటీ లేని దానికి 10,000 దండకు కదా చెల్లిమోనుక, దండకు కదా అని చూస్తామే. యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను చూసేటప్పుడు నీ భక్తి గ్యారంటీగా ఉండిద్దా లేదా అన్నది కూడా చూస్తాడు. నువ్వు ఎక్కుతూ ఉంటే నీ భక్తి గ్యారంటీ, నువ్వు ఎక్కుతూ ఉంటే నీ విశ్వాసం గ్యారంటీ, నువ్వు ఎక్కుతూ ఉంటే నీ ప్రార్థన గ్యారంటీ. కొన్ని సందర్భాల్లో ఎక్కుతున్నప్పుడు లాగే వాళ్ళు ఉంటారు తెలుసా? ఎక్కుతున్నప్పుడు పక్కనున్న వాళ్ళే ఏమి ఎక్కావులే ఆగు అని నిన్ను కిందకి లాగే వాళ్ళు ఉంటారు, లాగే మనుషులు ఉంటారు, లాగే పరిస్థితులు వస్తాయి, లాగే లోకం ఉంటుంది. అయినా నువ్వు దిగిపోకూడదు. దిగిపోయాడు, దొంగల చేతికి చిక్కాడు, దిగిపోయాడు,
వస్త్రాలు దోచుకున్నాడు, దిగిపోయాడు. దెబ్బలు తిన్నాడు, దిగిపోయాడు. గాయాలు పోలేడు, దిగిపోయాడు. రక్తపు మడుగులోకి వెళ్ళి కొన ఊపిరితో ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కొంతమంది నా కంటికి కనబడుతున్నారు, కొన ఊపిరిలో ఉన్నారు. కొంతమంది జీవం లేని వాళ్ళుగా ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ దోచుకోబడ్డారు. కొంతమంది కొన్ని వస్త్రాలు దోచుకోబడ్డారు. ఏం వస్త్రాలు తెలుసా? రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, పెళ్లి వస్త్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ దోచుకోబడ్డారు. కానీ కొంతమంది కనబడుతున్నారు, ఆత్మీయ జీవితంలో ఎక్కటానికి ప్రయాసపడుతున్నారు. కొట్టండి చప్పట్లు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడ్డంకలు రాని, పరిస్థితులు చెల్లాచెదురవని, ఇబ్బందులు రాని, భర్త ద్వారా, బిడ్డల ద్వారా, కుటుంబం ద్వారా, ఇరుగు పొరుగుల ద్వారా, ప్రక్కనింటోళ్ళ ద్వారా ఎన్ని పోరాటాలు రాని, నేను మాత్రం నా దేవుని సన్నిధిలో ఎక్కే అనుభవంలోనే ఉంటానని ముందుకు సాగుతూ ఉంటారే, అటువంటి వారిని దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు నాకు ఇష్టమైన బిడ్డలు రా అంటాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఎక్కారు. ఆ తర్వాత వీళ్ళు పట్టణంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఏమన్నాడు? గమనించండి అన్నాడు, గ్రహించండి అన్నాడు, కనిపెట్టండి అన్నాడు. ప్రతి విశ్వాసి కనిపెట్టాలి. ఇది బాగానండి. చాలా మంది అంటారు, ఈ మందిరం కాకపోతే జనకరు కిరణ్ రాజా ఇంకో మందిరం లేదా? ఏ మందిరంలోనైనా ఆ వాక్యమేగా, ఏ మందిరంలోనైనా ఆ యేసయ్యేగా. భలే చెప్తారండి కొంతమంది విశ్వాస స్త్రీలు, పురుషులు కాదు, ఎక్కువ చెప్పేది స్త్రీలే. భలే చెప్తారండి అక్కలు. ఏమ్మా చర్చికి రాలేదే అంటే, మందిరానికి వెళ్ళాను అయ్యగారు, సమయం అయిపోయిందని. ఎక్కడైనా చెల్లి ప్రశాంత్ చెప్పు, ఎక్కడైనా ఆ దేవుడేగా. భలే చెప్తారండి. నోట్లో ఏలు పెడితే కొరకలేనట్టుకుంటారండి. అమ్మో, నోట్లో ఏలు పెడితే ఏలు మొత్తం కొరికేరా బాబోయ్. ఏం చెప్తారో, ఎక్కడైనా ఆ దేవుడేగా. నిజమే. ఎక్కడైనా ఆ వాక్యమేగా. నిజమే. ఎక్కడైనా 66 పుస్తకాలేగా. నిజమే. ఎక్కడైనా ఆ మందిరమేగా. నిజమే. కనిపెట్టావా? ఏం కనిపెట్టాలి? కొన్ని మందిరాలలో హల్లెలూయాలు ఉండవు, కొన్ని మందిరాలలో చప్పట్లు ఉండవు తెలుసా? కొన్ని మందిరాలలో స్తోత్రం చెప్తే, స్తోత్రం చెప్తావు ఏందయ్యా, స్తోత్రం ఏంటి, స్తోత్రాలు లేవు ఇక్కడ అంటారు తెలుసా? కొన్ని మందిరాలలో ఆరాధన లేదంటారు. కొన్ని మందిరాలలో అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? లేరయ్యా. కొన్ని మందిరాలలో చెప్పే మాటలేంటో తెలుసా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పాత నిబంధన కాలంలోనే ఉన్నాం ఇంకా అంటారు. కొన్ని మందిరాలలో యేసయ్య ఆల్రెడీ చనిపోయాడు, శిలువ మీద చనిపోయాడు, యేసు లేడు, తండ్రి దేవుడే అంటారు. అయితే సేవకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం ప్రార్థనలు చేయరు. ఆ తల్లులు ఫంక్షన్లు పెట్టుకుంటారు. ఏంటమ్మా ఫంక్షన్లు పెట్టేది ఏంటి, ప్రార్థన ఏంటి, ఆ అమ్మాయిని కనీసం ముట్టుకోకూడదు అంటారు. నిషిద్ధం చేస్తారు. కొన్ని మందిరాలలో పెళ్లిళ్ళు లేవంటారు, పెళ్లిళ్ళు చేసుకోకూడదు అంటారు. అలాగే అపోస్తలులుగా నిలిచిపోవాలంటారు, నపుంసకులుగా నిలిచిపోవాలంటారు. కనిపెట్టాలి. ఏ మందిరంలో ఏ బోధ ఉంది, ఏ మందిరంలో ఏ అభిషేకం ఉంది. అభిషేకం ఉన్న చోట, బోధ ఉన్న చోట, ఉపదేశం ఉన్న చోట నేను నిలిచి ఉండాలని కనిపెట్టాలి. ఇది దేవుడు ఇక్కడ కోరుకుంటుంది. చాలా మంది కనిపెట్టట్లా. ఈ మందిరం కాకపోతే వేరే మందిరం, ఈ సేవ కాకపోతే వేరే సేవ, ఈ సంఘం కాకపోతే వేరే సంఘం తిరుగుతుంటాయి. నేను అంటాను, నువ్వు కనిపెట్టే విశ్వాసమైతే, నువ్వు కనిపెట్టే బిడ్డవైతే, ఉపదేశం ఉన్న చోట నీ ఊపిరిపోయే వరకు నిలిచిపోతావు. కొట్టబండి తప్పట్లో ఒకసారి. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడేవాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగిదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగిదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా.
జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే పడు నేనమ్మానయ్యా ఆ. నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా అందరూ చెప్పండి హాయ్ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును అయ్యా నీ బాహుబలమే నడిపించెను రాజా నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా మరలా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా దేవునికే మహిమ కలుగును గాక. ఆసక్తి కలిగిన వాళ్ళందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎన్ని రకాల అనుభవాలు? ఒకటి ఎక్కే అనుభవం, రెండోది కనిపెట్టే అనుభవం. సంఘాలు కనిపెట్టు, వాక్యాలు కనిపెట్టు, సేవకులను కనిపెట్టు, ఉపదేశం ఉన్నది లేదా కనిపెట్టు. ఉపదేశం ఉన్న చోట ఊపిరాగే వరకు ఆగిపో, ఊపిరాగే వరకు ఆగిపోయి కథలు కారణించి ఇది కనిపెట్టారు. మూడోది మోషే ఏం చెప్పాడు? మంచి పనులు మీరు తీసుకొని రండి అన్నారు. వీళ్ళు వెళ్ళారు, తిరిగారు, సంచరించారు, కనిపెట్టారు. వీళ్ళు 3 రకాల పండ్లు తీసుకొస్తారు. ఒకటి ద్రాక్ష గెలలు తీసుకొస్తారు, రెండోది దానిమ్మ పండ్లు తీసుకొస్తారు, మూడోది అంజూరపు పండ్లు తీసుకొస్తారు. మొదటిది ఏం తెచ్చారు? ద్రాక్ష గెలలు తీసుకొస్తారు, రెండవదిగా దానిమ్మ పండ్లు తీసుకొస్తారు, మూడవదిగా అంజూరపు పండ్లు తీసుకొస్తారు. వినండి, ఈ మూడిట్లో కూడా 3 అర్థాలు ఉన్నాయి. వినండి, బాగా శ్రద్ధతో వినండి. మొదటిది ద్రాక్ష గెల. యేసుక్రీస్తు వారు అంటారు ఒక చోట, యోహాను సువార్తలు అంటారు, తీకండిలే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా యందు మీరు నిలిచి ఉండండి, ఫలించండి అంటాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అంటారు. యేసుక్రీస్తు వారు ద్రాక్షవల్లితో పోలుస్తున్నాడు. ఆ ద్రాక్షవల్లికి అంటుకట్టబడిన తీగలను మనల్ని పోలుస్తున్నాడు. ఇక్కడ ద్రాక్ష గెలవాళ్ళు తీసుకుని వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యంగా ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధనలో మనం ఏమిస్తున్నాం? ద్రాక్ష రసం ఇస్తున్నాం. ఈ ద్రాక్ష రసం, ఈ ద్రాక్ష గెల, ఈ ద్రాక్ష పండ్లు దేనికి గుర్తుగా ఉన్నాయంటే, నీకోసం నా కోసం ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి నిండు తన యవన కాలంలో కల్వరి కొండ మీద ఆయన వేలాడి తన ఆఖరి ఊపిరి శ్వాస వదిలే వరకు ఆఖరి రక్తపు బొట్టు కార్చేశాడు. ఇది యేసు రక్తానికి గుర్తు. యేసు రక్తము ప్రతి పాపిని పవిత్రపరుస్తుంది. యేసు రక్తము పాపిని క్షమిస్తుంది. యేసు రక్తము ప్రతి అవినీతి పరుని నీతిమంతునిగా చేస్తుంది. ఈ ద్రాక్ష గెల యేసు రక్తానికి గుర్తు. ప్రతి ఒక్కరూ యేసు రక్తాన్ని ఏం చేయాలి? తాగాలంటే వాళ్ళకి ఏం కావాలి? రక్షణ. అది రక్షణ పొందుకోవటానికి గుర్తు. రెండోది, వీళ్ళు ఏం కాయ తెచ్చారు? దానిమ్మ పండ్లు తెచ్చారు. రెఫరెన్స్లు చూస్తే సమయం లేదు కాబట్టి చెప్తున్నా. దానిమ్మ పండు ఎంతమంది చూసారు? ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దానిమ్మ పండు చూడని వాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్నిటికీ స్తోత్రాలు అంటారా? దానిమ్మ పండును మనం కోసి చూస్తే విత్తనాలన్నీ ఎలా ఉంటాయి? ఎర్రగానే ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఒకదాని పక్కన ఒకటి, ఒకటి మీద ఒకటి అంటు కట్టబడి లైన్గా ఉంటాయి. దీని అర్థం ఏంటో తెలుసా? అస్సలు దేవుడు ఆ పండును ఎలా అద్భుతంగా సృష్టించాడో ఆ పండు నీకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? ఆ దానిమ్మ పండులో ఉన్న ప్రతి విత్తనపు గింజ ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకటి మీద ఒకటి, ఒకటి మీద ఒకటి ఎలా స్టాండర్డ్గా ఉన్నాయో, ఎలా యూనిటీగా ఉన్నాయో, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఎలా ఉండాలంట? ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలో ఐక్యత. పాలరాజ్, నీ కొరకు కిరణ్ చేయాలి, ప్రార్థన ఐక్యత. గోపిరాజ్, నీ కొరకు దినకర్ చేసే ప్రార్థన ఐక్యత. ఎస్లే, నీ కొరకు స్వప్న చేసే ప్రార్థన ఐక్యత. పరిమళ, నీ కోసం వందన చేసే ప్రార్థన ఐక్యత. ఇదేంది? ఒకరి కొరకు ఒకరు చేసే ప్రార్థనలో ఐక్యత ఉందా ఈరోజు సంఘాల్లో? ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలు చేయరు, ఒకరిని ఒకరు క్షమించరు,
ఒకరి పట్ల ఒకరికి ఐక్యత లేదు. ఈ దానిమ్మ పండు దేనికి సూచనగా ఉందంటే యూనిటీగా ఉండండి, యూనిటీగా ఉండండి. ఆటో యూనియన్ యూనిటీగా ఉండిద్దా అండి? చెప్పండిరా, ఉంటుంది. తర్వాత ఆర్టీసీ బస్ యూనియన్ యూనిటీగా ఉండిద్దంటరా, ఉంటుంది. ఆ తర్వాత రైల్వే వ్యవస్థ యూనిటీగా ఉండిద్దా లేదా? ఉండిద్ది. అంతెందుకండి, బంగారపు కొట్లో పనిచేసే అతను చచ్చిపోతే బంగారపు కొట్లని ఏం చేస్తారు? మూసేస్తారు. యూనిటీ, యూనిటీ. ఆ మార్కెట్లో, పెద్ద మార్కెట్లో ఎవరైనా చనిపోని ఆ రోజు మార్కెట్ అంతా ఏం చేస్తారు? ఆపేస్తారు. యూనిటీ, యూనిటీ. విషయం తెలుసా? మనం ఆరాధించే దేవునిలో కూడా యూనిటీ ఉందో తెలుసా? తండ్రి, చెప్పండి. ఆ తర్వాత కుమార, ఆ తర్వాత పరిశుద్ధాత్మ. యూనిటీ. గాడ్, సన్, హోలీ స్పిరిట్, యూనిటీ. సృష్టి ప్రారంభించేటప్పుడు వాళ్ళ ముగ్గురు లేకుండా జరగల. మానవుని నిర్మించేటప్పుడు వాళ్ళ ముగ్గురు లేకుండా జరగల. యూనిటీ. బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామమున. బాప్తిసంలో కూడా యూనిటీ, యూనిటీ, యూనిటీ. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం జరిగింది? గుర్తున్న వాళ్ళు చెప్పండి, చెప్పాలి. యేసయ్య బాప్తిసం తీసుకున్నాడు యోర్దాను నదిలో. బాప్తిసం ఇచ్చి యోహాన్ ఇచ్చాడు. యేసయ్య బాప్తిసం తీసుకొని అలా పైకి వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు మీదకు ఒకరు వచ్చారు, పావురం వచ్చింది. అప్పుడు ఆకాశం తెరవబడింది. తండ్రి దేవుడు ఒక మాట మాట్లాడతాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, నేను ఇతని యందు ఆనందించుచున్నాను. తండ్రి పలికాడు, కుమారుడు బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత ఏంటి? పావురం, పరిశుద్ధాత్మ గుర్తు, యూనిటీ. దానిమ్మ పండు, యూనిటీ. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ యూనియన్గా ఉండాలి. ప్రతి నెల బల్లారాధన యూనియన్గా. ఇద్దరిని పెట్టింది దేనికి? వంట పరిచర్యలో యూనియన్గా పని చేయాలి. అబ్బే అమ్మగా, అయ్యగారు ఆ చెల్లి అసలు సరిగ్గానే ఉల్లిపాయలు కోయలేదే, ఆ చెల్లి అసలు సరిగ్గానే అసలు వంట పాత్రల దగ్గర లేదే, పనంతా నాదే, బయటపడిపోతున్నావే. ఆ చెల్లి సరిగ్గా చేయలేదు, నువ్వు సరిగా చేసావు. సరిగా చేసావుగా, దేవుడు నిన్ను దీవిస్తాడుగా, సరిపోదా? వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి పని అంతా నాదే. అయ్యగారు అసలు వడ్డించలేదండి సరిగా, నేనే వడ్డించా, వాళ్ళు సరిగా వడ్డించలేదు. సరిగా వడ్డీ రాదేమో, నేర్పి. మరలా అయ్యగారు పాత్రలు ఏమైనా కడిగారా? ఎవరు నాతో కలిసి చెత్త పని చేసిందే, కడిగారా? కడగలేదమ్మా. నేను అనుకున్నాను కడగదని. మరి నువ్వు అనుకున్నప్పుడు నువ్వే కడిగి వెళ్ళొచ్చుగా, చెప్పు. అంటే నేను అంటాను, మీ ఇద్దరిలో ఏమి లేదు? చెప్పండి, తలలైతే చెప్పండి, ఏమి లేదు? ఐక్యత. వంట చేసే సమయంలో యూనిటీ ఉండాలి, ఉల్లిపాయలు కోసే సమయంలో యూనిటీ ఉండాలి, పరిచర్య చేసే సమయంలో యూనిటీ ఉండాలి, అదిగో ఇస్తరాకులు ఎత్తే సమయంలో యూనిటీ ఉండాలి, మంచినీళ్ళు వడ్డించే సమయంలో యూనిటీ ఉండాలి. ప్రతి విషయంలో యూనిటీ ఉండాలి. ఆ చెల్లికి కష్టం వచ్చిందా, ప్రార్థన చేసే సమయంలో యూనిటీ ఉండాలి. ఈరోజు సంఘంలో ఏది కొరత అయిపోయింది తెలుసా? యూనిటీ. ఒకప్పుడు మన సన్నిధికి ఏం కొరత అయింది? సరైన బాక్సులు. దేవుడు మంచి బాక్సులను ఇచ్చాడు, మంచి బాక్సులను ఇచ్చాడు, మంచి సౌండ్ సిస్టమ్ని ఇచ్చాడు, అన్ని బాగానే ఇచ్చాడు. కానీ కొరత అయింది ఏంటంటే యూనిటీ, యూనియన్ కొరత అయింది. ఒకరి పట్ల ఒకరికి కమ్యూనికేషన్ ఉన్నట్లా. మందిరంలోకి వచ్చిన వెంటనే ఎవరైనా నీ ముందు కూర్చున్నారా, వాళ్ళకి ఏం చెప్పాలి? వందనాలు అక్క అనాలి, తెలుసా? రే తమ్ముళ్ళు వినండి, వందనాలు అన్న అనాలి, తెలుసా? నీ మార్గంలో నువ్వు నడిచేటప్పుడు నీ తోటి విశ్వాసాన్ని కనపడినప్పుడు ఆమె పలకరించకపోయినా వందనాలు అక్క అని పలకరించాలి, తెలుసా? కొంతమంది ఎలా చెప్తారు తెలుసా? పలకరించు, వందనాలు అక్కను, వందనాలు చెల్లి అను, పలకరించి. ఆ పలకరింపులో ప్రేమ ఏర్పడితే తెలుసా, సహవాసం ఏర్పడితే తెలుసా, సన్నిహితం ఏర్పడితే తెలుసా. ఒక తల్లికి ఒక చెల్లికి ఒక తమ్ముడికి కష్టం వచ్చిందా, సంఘమంతా కలిసి ఒక యూనిటీగా ప్రార్థన చేయండి, పలకరించండి, పలకరించండి. మన సన్నిధిలో ఒక అక్క బల్లారాధన సమయంలో
అక్క నన్ను అడిగింది, అయ్యగారు మనం ఏ అక్కనైతే వెళ్ళి అడగాలనుకున్నామో అడగలేకపోయాం, మరి వచ్చి భోజనం చేసిందంటే నేను అన్నాను సంతోషంగా, భోజనం చేసింది అక్క అన్నాను. ఆ అక్క ఎంత సంతోషించింది తెలుసా? చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘం అండి ఇది, కుటుంబం ఇది. అక్క చెల్లెళ్ళు మీరు, అన్నదమ్ముళ్ళు మీరు. మీ మీద మీకు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరగాలి, ఐక్యత పెరగాలి, కలిసిపోటుతనం ఉండాలి, కలుసుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఒకరు అలిగారని వదిలేయకూడదు వాళ్ళని. ఒకరి సన్నిధికి ఆగిపోయారని వదిలేయకూడదు వాళ్ళని. 10 సార్లు తిరగాలి. నా తమ్ముడు ఎప్పుడు అంటుంటాడు, సంఘంలో ఎవరైనా ఆగిపోయారా, వెళ్దాం అయ్యగారు, పలకరిద్దాం అయ్యగారు, ప్రార్థన చేద్దాం అయ్యగారు. యూనిటీ, దానిమ్మ పండు యూనిటీ. ఈరోజు ఆ యూనిటీ లేదా యూనిటీ తెచ్చుకోవాలి. 3వ పండు ఏంటి? అంజూరపు పండు. ప్రశ్న, బైబిల్ గ్రంథములో ఏదోను తోటలో ఆదాము అవ్వ దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు వాళ్ళ మీద ఉన్న మహిమ పోద్ది, వాళ్ళ మీద ఉన్న దేవుని కాంతి పోద్ది. అప్పుడు వాళ్ళు దిగంబరులైపోయి అంజూరపు చెట్ల దగ్గరికి వెళ్ళి కచడములు చేసుకొని వాళ్ళ దేహాన్ని కప్పుకొని చెట్లు చాటు ఉంటారు. అప్పుడు దేవుడు ప్రతి చల్లపూట వాళ్ళని పిలుస్తూ ఉండేవాడుగా. అలాగే ఆదామా ఎక్కడున్నావయ్యా అంటే ఆదాము ఎదురుకి రావడానికి ధైర్యం చాలక చెట్లు చాటును ఉంటాడు. ఆదామా రా, నేను రాలేనయ్యా అంటాడు. ఏమైంది? నేను దిగంబరిని దేవా, ఎవరు చెప్పారు నువ్వు దిగంబరవని? నువ్వు రా, నా ఎదురుకు రా అంటాడు. అప్పుడు ఆయన ఎదురుకొచ్చి కచ్చడములతో నిలబడతాడు. ఆ కచ్చడములు అంజూరపు కచ్చడములు. ఈ అంజూరపు చెట్లు కచ్చడములుగా చేసుకుని కప్పుకున్నారే, ఇది దేనికి గుర్తు తెలుసా? ఈ అంజూరపు కచ్చడము వారి దేహాన్ని కప్పింది. బాగా వినండి, ఈ అంజూరపు కచ్చడము వారి మానాన్ని కనపడనివ్వకుండా కప్పింది. ఈ అంజూరపు కచ్చడము ఇదిగో దేవుని ఎదుట వస్త్రహీనుడిగా లేకుండా కప్పింది. ఏంటి ఇది కప్పింది అని అంటే, అంజూరపు కచ్చడము, అంజూరపు పండ్లు దేనికి గుర్తుగా ఉన్నాయంటే, నజరేయుడైన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన తన నిండు యవ్వన కాలంలో తన ప్రాణం పెట్టి నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని కార్చి ఆయన బలియాగం అయిపోయి ఆయన తన బిడ్డలుగా చేసుకొని రక్షణ ద్వారా, నీతి ద్వారా, పరిశుద్ధత ద్వారా ఆయనే మనకు వస్త్రముగా మారి మనల్ని ఏం చేశాడు? కప్పాడు. కొడు చప్పట్లు. దేవునికి స్తోత్రం చెప్పోసారి. హల్లెలూయా. ఆయనే వస్త్రంగా కప్పాడు. అదే బాప్తిసం, అదే పరిశుద్ధత, అదే నీతి. ఈ 3 పండ్లు తీసుకొచ్చాడు. దానికి ముగిస్తున్నాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నానండి. మోషే ఎంతమందిని కానానికి పంపించారు? ఏ దేశానికి పంపాడు? ఎన్ని రోజులు తిరిగారు? మోషే వాళ్ళకి ఎన్ని పనులు చెప్పాడు? మొదటి పని ఏంటి? ఎక్కే అనుభవం. రెండో పని ఏంటి? కనిపెట్టే అనుభవం. మూడోది ఏంటి? ఎన్ని పండ్లు తెచ్చారు? 3 రకాల పండ్లు. మొదటిది ఏంటి? ద్రాక్షగల. రెండోది ఏంటి? దానిమ్మ పండ్లు. మూడోది ఏంటి? అంజూర పండ్లు. వినండి, మొదటిది ఎక్కే అనుభవం అన్నానుగా. ప్రతి విశ్వాసి ప్రతిదినము దేవునిలో ఏమవ్వాలి? ఎక్కుతూ ఉండాలి, కానీ దిగిపోకూడదు. ఒక వ్యక్తి దిగిపోయాడు. ఏం తిన్నాడు? దొంగల చేతికి చిక్కాడు. ఎవరా దొంగ? ప్రశ్నలతో ముగిచ్చేస్తాలే, చెప్పండి. ఎవరా దొంగ? ఏంది? మాట్లాడండి, నోరు తెరవండి. దొంగల చేతికి చిక్కాడు కదా నాన్న. ఎవడు దొంగ? నేను పోలీసుని కాదు, నోరు తెరిచి చెప్పండి. ఎవడు దొంగ? మన శత్రువు. చెప్పండి, ఎవడు దొంగ? నా శత్రువు అని చెప్పండి. ఎవడు దొంగ? నా శత్రువైన అపవాది అని చెప్పండి అందరూ పెద్దగా. ఎవడు దొంగ? కాస్త పెద్దగా చెప్పండి. ఎవడు దొంగ? నా శత్రువైన అపవాది. వినండి, అపవాది దొంగ వలె మన చుట్టూ వాడు ఏం చేస్తుంటాడు? తిరుగుతుంటాడు. దోచేద్దామని. ఏం దోచేద్దామని? నీ ఇంట్లో ఉన్న ₹1,00,000 కాదు, నీ ఇంట్లో ఉన్న విలువైనవి కాదు. నువ్వు ఒక విలువైన దాన్న వస్త్రాన్ని కప్పుకున్నావు. ఏంటా వస్త్రం? రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, పరిశుద్ధత వస్త్రం, ఉల్లాస వస్త్రం. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. ఆ తర్వాత పరలోకంలో మనందరికీ ఏం జరుగుతుంది? ప్రభు అయిన యేసయ్యతో పెళ్లి జరుగుతుంది కదా, ఆఖరి పెళ్ళి. అప్పుడు మనందరికీ దేవుడు ఏం దొరుకుతాడు? పెళ్లి వస్త్రమే కదండి.
ఇంతగా చూస్తున్నారు. సంఘమును దేవుడు దేంతో పోల్చాడు? పెళ్లి కుమార్తెతో పోల్చాడు. అప్పుడు పెళ్లి కుమార్తెకి, వధువుకి వివాహానికి స్టేజి మీద కూర్చోటప్పుడు ఏం ధరిస్తారు? ఆభరణాలు, అలంకరణ ధరిస్తారా? అది పెళ్లి కుమార్తె, పెళ్లి వస్త్రం. చూడండి, ఒకటి పెళ్లి వస్త్రం, రెండోది నీతి వస్త్రం, మూడోది చెప్పరా రాజా పరిశుద్ధ వస్త్రం. త్వరలో పెళ్ళి అయిద్దులే. తర్వాత ఏముంది? రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం. 5 రకాల వస్త్రాలు. రక్షణ పొందుకున్న మీ అందరూ 5 రకాల వస్త్రాలు ఆత్మీయంగా కప్పుకున్నారు. ఇప్పుడు 5 రకాల వస్త్రాన్ని దోచేయడానికి అపవాది ప్రతిరోజు రెడీ అవుతుంది. కొంతమందిని ఉల్లాస వస్త్రాన్ని దోచేస్తాడు. అప్పుడు వాళ్ళకి ఏముండదు? ఉల్లాసం ఉండదు, సంతోషం ఉండదు. ఏం వెళ్దాంలే ప్రార్థనకి, అబ్బే ఉల్లాసం లేదయ్యా, అబ్బే ఇక ఏం వెళ్దాంలే ప్రార్థనకి, ఉల్లాసం లేదు. ఒకప్పుడు ఉంది ఉల్లాసం. ఏం కూర్చుంటాంలే